హాయ్ ఫ్రెండ్స్, మనం తాగే నీటిలో ప్లాస్టిక్ ఉందని మీకు తెలుసా? కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్స్ ఇప్పుడు మన దాహాన్ని తీర్చే నీటిలో కూడా కలిసిపోయి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయి. అయితే ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టే శక్తి మన పెరట్లో ఉండే మునగ చెట్టుకు ఉందని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. మన ఇంట్లో దొరికే మునగ గింజలతో నీటిని ఎలా శుద్ధి చేయవచ్చో బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఛేదించినటువంటి ఆ వింత రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన పరిశోధనను బ్రెజిల్లోని సావో పాలో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. మాస్టర్ స్టూడెంట్స్ గ్రేబియల్ బాటిస్టా అలాగే ప్రొఫెసర్ ఆండ్రియానో రేస్ నేతృత్వంలోని టీము మునగ గింజల శక్తిని పరీక్షించారు. వీరి పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక ఏసీఎస్ ఒమేగా జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి? మనం వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు కాలక్రమేణా చిన్న చిన్న కణాలుగా మారి నీటిలో కలిసిపోతాయి. వీటిని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ముఖ్యంగా పీవీసీ వంటి ప్లాస్టిక్స్ క్యాన్సర్ వంటి రోగాలకు దారితీస్తాయి. సాధారణంగా మున్సిపాలిటీ నీటి శుద్ధ ప్లాంట్లో వీటిని తొలగించడం చాలా కష్టం. కానీ మునగ గింజలు ఈ సమస్యకు సులభమైన పరిష్కారాన్ని చూపుతున్నాయి. అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి? మనం వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు కాలక్రమేణా చిన్న చిన్న కణాలుగా మారి నీటిలో కలిసిపోతాయి. వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ముఖ్యంగా పీవీసీ వంటి ప్లాస్టిక్ క్యాన్సర్ వంటి రోగాలకు దారితీస్తాయి. సాధారణంగా మున్సిపాలిటీ నీటి శుద్ధి ప్లాంట్లలో నీటిని తొలగించడానికి చాలా కష్టం. కానీ మునగ గింజలు ఈ సమస్యకు సులభమైన పరిష్కారాన్ని చూపుతున్నాయి. సాధారణంగా నీటిని శుద్ధి చేయడానికి అల్యూమినియం సల్ఫేట్ వంటి రసాయనాలను వాడుతుంటారు. కానీ శాస్త్రవేత్తలు మునగ గింజల నుండి తీసినటువంటి రసాన్ని వాడి చూశారు. ఆశ్చర్యకరంగా రసాయనాలు చేసి పనిని ఈ మునగాకు రసం అత్యంత సమర్థవంతంగా చేసిందంటూ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఆల్కలిన్ ఎక్కువగా ఉన్నటువంటి నీటిలో మునగ రసం కెమికల్స్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. నీటిలోని ప్లాస్టిక్ కణాలు నెగిటివ్ ఎలక్ట్రానిక్ ఛార్జ్ కలిగి ఉండి ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. దీనివల్ల వాటిని ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. కానీ మునగ గింజల రసం ఆ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. దీనివల్ల ప్లాస్టిక్ కణాలన్నీ ఒక దగ్గరికి చేరి పెద్ద ముద్దలా మారుతాయి. అప్పుడు వాటిని ఇసుక ఫిల్టర్ ద్వారా చాలా సులభంగా తొలగించవచ్చు. దీన్నే శాస్త్రవేత్తలు క్యాంగులేషన్స్ ప్రక్రియ అని పిలుస్తుంటారు. ఈ పద్ధతి వల్ల అతిపెద్ద లాభం ఏంటంటే దీనికి భారీ యంత్రాలు అవసరం లేదు. మునగ గింజల రసాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పల్లెటూర్లలో ఇటువంటి ఖర్చు లేకుండా నీటిలోనే ప్లాస్టిక్ విషయాన్ని తొలగించడానికి మునగ గింజలు ఒక గొప్ప ఆయుధంగా మారతాయి. రసాయనాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇందులో ఉండవు. చూసారుగా, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వనరుల్లో ఎన్ని పరిష్కారాలు దాగున్నాయో. మునగ కేవలం కూరల్లోకే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే నీటి శుద్ధికి కూడా ఎంతో మేలు చేస్తుందని సైన్స్ మరోసారి నిరూపించింది. ఈ సరికొత్త హోమ్ మేడ్ ప్యూరిఫైయర్ స్టోరీ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. దీనిపై మరింత అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.